హాయ్ ఫ్రెండ్స్, పొటాటో చిప్స్ చాలా ఈజీగా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 2 బంగాళదుంపల్ని తీసుకున్నాను. వీటిని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవాలి. వీటిని నీట్గా క్లీన్ చేసి పీల్ చేసుకోవాలి. స్లైసర్ని యూస్ చేస్తూ పొటాటోని సన్నగా స్లైస్ చేసుకోవాలి. బంగాళదుంపల్ని ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్నట్లయితే మనకి ఈజీగా స్లైసెస్ అనేవి వస్తాయి. ఈ విధంగా మొత్తం అన్ని స్లైసెస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొటాటో చిప్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పొటాటో చిప్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం పొటాటో చిప్స్ అన్ని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు టాస్ చేసుకోవాలి. నేను ఇవి మా కిడ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఎటువంటి స్పైసెస్ని యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.